ఓకే. సో ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ సత్య గారిని లీడ్‌గా పెట్టి ఒకటి చేస్తా. సత్య గారి లీడ్‌గా ఎలాంటి జోనర్ అంటే లైక్ ఇదే జోనర్ ఇది కాదు, ఒకటైతే ఉంది. జానర్ ఏదో కొంచెం చెప్పండి అంటే లైక్ వాట్ కైండ్ ఆఫ్ జానర్. బికాజ్ సత్య గారు నాకు కొన్ని సీన్స్లో కనిపించినప్పుడు ఆయన అయితే భలే కనిపించారు అనమాట. లైక్ సింహ గారిని అక్కడక్కడ డామినేట్ చేసినట్టు అనిపించింది. సో అంటే ఏ జానరాలో ఇట్ షుడ్ బి ఫన్నా లేకపోతే హారరా లేకపోతే ఏంటి? ఫన్ అనేది ఇన్బిల్ట్ ఉంటుందండి. సో సత్య గారిని అనుకున్నారా ఫస్ట్ నుంచి లేకపోతే ఏమైనా ఎనీథింగ్? లేదు అంటే అలా అంటే ఆ స్క్రిప్ట్ రాసిన దానికి అలాంటి యాక్టరే ఉండాలి. సో ఓకే, వన్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో హ్యాపీ బర్త్డే టైంలో లవణ్య గారితో కలిసి వర్క్ చేశారు కదా. సో హ్యాపీ బర్త్డే సీక్వెల్ ఏమైనా అది అక్కడికల్లా అయిపోయింది అనుకోండి, బట్ స్టిల్ ఏమైనా వచ్చే అవకాశాలు? ధైర్యం చేస్తా. ఓకే, సో లావణ్య గారి గురించి చెప్పండి. బికాజ్ మా అందరికీ తెలుసు, బట్ మీరు అంటే లైక్ మీ సినిమా షూటింగ్ టైంలో కూడా వరుణ్ తేజ్ గారిది తనది రిలేషన్ మీకు ఏమైనా తెలుసా? బయటపడేవారు కాదా అస్సలు? ఎవరికి తెలియదు అసలు. షాక్ అంతే. అవునా? అర్రే మన సినిమా చేసినప్పుడు కూడా చెప్పలేదే అనుకున్నారా? అడిగారా పోనీ ఎప్పుడైనా మాట వరుసగా? లేదు, ఇప్పుడు అంటే పర్సనల్ లైఫ్ పెద్ద ఎందుకు వాళ్ళకి చెప్పాలనిపిస్తే చెప్తారు. పర్సనల్ స్పేస్ ఎవరికి నాకు నా పర్సనల్ లైఫ్ గురించి ఇప్పుడు ఇష్టం.